హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ని ఆ, చర్చించడం జరిగింది. సో ఇక్కడ ఈ వీడియోలో ముఖ్యంగా సర్దుబాటుకు టీచర్ల సర్దుబాటుకు రంగం సిద్ధమైనట్లుగాను, టీచర్ల నోటిఫికేషన్స్కి అంతా సిద్ధమైనట్లుగాను, తర్వాత సబ్జెక్టుల వారీగా ఎస్జిటి టీచర్ల నియామకాల గురించి, తర్వాత టీచర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ గురించి ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు అందరికీ చాలా థ్యాంక్స్. నా వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే మీరు షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రోజు అప్డేట్స్ కోసము నేను ప్రతిరోజు అప్డేట్స్తో మీ ముందుకు వీడియోస్ చేసి తీసుకొస్తుంటాను. రోజువారీ అప్డేట్స్ కోసము వీడియోను నా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే సర్దుబాటుకు రంగం సిద్ధం. ఇంకా సబ్ హెడ్డింగ్ వచ్చేసి డిఎస్సిపై ఏడేడు ఉపాధ్యాయుల రాక ప్రభావం. ఇది ఎంతవరకు ఉంటుందో ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ యొక్క మారుతున్న విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యా సంస్కరణలో భాగంగా ఎయిడెడ్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో విలీనం చేయడం జరుగుతూ ఉంది. కొంతమేర జరిగింది కూడా. తర్వాత ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో అడ్జస్ట్ చేయడం, సర్దుబాటు చేయడం, సో ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఒకటి, ఎయిడెడ్ టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో విలీనం చేయడం వల్ల డిఎస్సి నోటిఫికేషన్లో ఖాళీలు తగ్గిపోతాయి అన్నటువంటిది చాలామందికి వస్తున్నటువంటి అనుమానం. అయితే మనం ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యా సంస్కరణలో భాగంగా విద్యా హక్కు చట్ట ప్రకారము టీచర్ స్టూడెంట్ రేషియో 1:30 ఉన్నప్పటికీ స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము టీచర్ స్టూడెంట్ రేషియోను 1:20గా చేసింది. అంటే దీన్ని బట్టి ఏమైంది, కొంత మేర టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంది. 1:30 ప్లేస్లో 1:20 చేశారంటే ఏమవుతుంది, 20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్. విద్యా హక్కు చట్ట ప్రకారం 30 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్, కానీ ఇప్పుడు 20 మందికి స్టూడెంట్స్ ఒక టీచర్. సో ఇది టీచర్స్ రిక్వైర్మెంట్ని పెంచుతుంది, ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఈ యొక్క విద్యా సంస్కరణలో భాగంగా 1వ తరగతి 2వ తరగతిని ఫౌండేషన్ స్కూల్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్తో పాటు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ 1వ తరగతి 2వ తరగతి కలిపి ఫౌండేషనల్ స్కూల్స్లో అరేంజ్ చేయడం జరిగింది. 3, 4, 5 తరగతులను తీసుకొచ్చి హై స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ని జూనియర్ సెకండ్ గ్రేడ్ టీచర్స్ని ఫౌండేషనల్ స్కూల్స్లోకి బోధించడానికి నియమించడం జరిగింది. సీనియర్లుగా ఉన్నటువంటి ఎస్జిటి టీచర్స్ని 3, 4, 5 తరగతులకు బోధించడానికి హై స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ పాయింట్, 3, 4, 5 తరగతులను హై స్కూల్లో చేర్చడం ద్వారా 3, 4, 5 తరగతులకు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉండేలాగున నిర్ణయం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. సో దీన్ని బట్టి ఏమైంది, ఈ యొక్క 3, 4, 5 తరగతులు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ వల్ల మళ్ళీ ఇక్కడ టీచర్ రిక్వైర్మెంట్ పెరిగింది కదా. ఇంతకుముందు 3, 4, 5 తరగతికి అంతా ఒకటే టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక తరగతికి వాళ్ళకున్న సబ్జెక్టుల ప్రకారము వాళ్ళకి టీచర్లు ఉండాల్సిన అవసరం వచ్చింది. సో టీచర్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ పెరిగింది. దాన్ని బట్టి ఎయిడెడ్ టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చి అడ్జస్ట్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్లో వారిని ఫిలప్ చేసిన టీచర్స్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది అన్నది మాత్రము అంత ఎఫెక్ట్ చూపదు అన్నటువంటిది నా విశ్లేషణ. ఎందుకంటే వీళ్ళని ఇక్కడ ఎయిడెడ్ టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చిన
వాటిల్లో 30% పోస్టులను పదోన్నతుల ద్వారా, మిగిలిన 70% పోస్టులను డిఎస్సి ద్వారానే భర్తీ చేస్తామని క్లియర్గా చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 2 పాయింట్లు, టీచర్స్ స్టూడెంట్ రేషియో 1:20 చేయడం ద్వారా, 3, 4, 5 తరగతులను హై స్కూల్లో చేర్చి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టీచర్ని పెట్టడం వల్ల టీచర్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్లో ఖాళీల సంఖ్య తగ్గిపోయే అవకాశము తగ్గిపోయే దాని మీద ఈ డిఎస్సి ఎయిడెడ్ పోస్టుల యొక్క ప్రభావం అంత ఉండకపోవచ్చు అన్నటువంటిది నా విశ్లేషణ. ఇంకా ఇంకో విషయానికి వస్తే, నేను ఇక్కడ డిస్ప్లే చేసిన సబ్జెక్ట్ టీచర్లు అవి నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. రెండవది ఏంటంటే, ఈ రోజు నుంచి టీచర్ల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పదోన్నతులకు అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు డిఈఓ వెబ్సైట్ నందు పొందుపరిచినట్లయితే డిఈఓ వాటిని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. జాబితాలోని ఉపాధ్యాయులు నిర్దేశిత తేదీలలో పదోన్నతికి సంబంధించిన అర్హతలు కలిగినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిస్టర్లతో పాటు ప్రమోషన్కి సంబంధించిన అర్హతలను నమోదు చేసి పేజీలలో జిరాక్స్ కాపీలను తీసుకొని ఆ సంబంధిత డిఈఓ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించడం జరిగింది. సో ఇది టీచర్ల వెరిఫికేషన్ సంబంధించినటువంటి విషయం ఫ్రెండ్స్.